కృష్ణ ఎందుకు మీ నాన్నని ద్వేషిస్తున్నాడు? ఊరు జనాలందరూ మీ నాన్నగారిని దేవుడు అంటున్నారు, కానీ నీకు మీ నాన్నకే పడట్లేదు. కానీ నిన్నేంటో నేను నా ఫ్యామిలీ అని చెప్తూ ఉన్నావు. వాట్ ఇస్ ఇట్? నిషా, నేను నా బాల్యం అంతా నా అత్త కొడుకు కృష్ణతోనే పెరిగాను. మేమిద్దరం బాగా అల్లరి చేసేవాళ్ళం. కృష్ణ నాకంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. కృష్ణ వద్దన్న పనులే చేసేవాడు. వాడు నిప్పంటిస్తే మా నాన్న నన్ను కొట్టేవారు. నాన్న నేను ఆ తప్పు చేయలేదని చెప్పేలోగా కొట్టేవారు. కృష్ణ ఏ తప్పు చేసినా దెబ్బలు పడేది నాకే. మీ అమ్మా నాన్న నేను 10 రూపాయలకి కొన్నారంట. నువ్వేమి పెద్దింటి కొడుకువేం కాదు. నువ్వు పెద్దింటి పిల్లాడివి కాదు అని నన్ను ఎప్పుడు రెచ్చగొడుతూ ఉండేవాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత అత్తయ్య అదోలా అయిపోయారు. కృష్ణని మా అమ్మే చూసుకునేది. మొదట్లో నాకు స్నానం చేయించి నాకు అన్నం పెట్టే అమ్మ నన్ను మర్చిపోయి కృష్ణని చూసుకోవడం మొదలుపెట్టింది. వజ్రముని, ఏంట్రా ఏదో పేరు పెట్టి పిలుస్తున్నావు? తాగటం తప్పు. నువ్వు తాగుతున్నావు కదా, అందుకే అలా పిలిచాను. నాన్న కొత్త కారు కొన్నారు. అందులో నేను కృష్ణ కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పుడు ఒకరోజు కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు. మేమిద్దరం కారు నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నించాం. నీళ్ల లోపల మా నాన్నగారిని చూసిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ముందుగా నన్ను తీసుకెళ్తారనుకున్నాను, కానీ మా నాన్న కృష్ణని ఆ నీళ్లలో నుంచి పైకి తీసుకెళ్లారు. నాన్నకి నా మీద ప్రేమ లేదు, నన్ను చూడడం కూడా ఆయనకి ఇష్టం లేదని అప్పుడే నాకు అర్థమైంది. కృష్ణే కార్ స్టార్ట్ చేశాడని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. నా మీద ప్రేమ లేని వీళ్లతో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను. వైజాగ్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్లో తిండి కూడా లేకుండా పడుకున్నాను. తిను తిను తిను. ఒరే బాబు, ఏంట్రా ఒళ్ళంతా వేడిగా ఉంది? ఇదిగో అన్నం తిను. తిను, అన్నం తిను. నువ్వేదైనా పని ఇస్తానంటేనే నేను తింటాను. బాబు, పని చెయ్యాలంటే శక్తి కావాలి కదరా, అందుకని ముందు తిను తిను. నేను అప్పటి నుంచి ఆయన్ని నాన్న అని పిలవడం మొదలు పెట్టాను. కానీ నిషా, మా నాన్నని నాన్న అని పిలిచి ఎన్నో ఏళ్లవుతోంది. అందర్నీ ప్రేమగా చూసుకునే క్యారెక్టర్ నీకు మీ నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన అలా ప్రవర్తించారంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. సూర్య, నువ్వెందుకు మీ నాన్నతో ప్రేమగా ఉండకూడదు? ఈసారి నా ప్లాన్ మిస్ అవ్వదు సుబ్బు. కొట్టే తీరుతాను. మన ఊరి ప్రజలు దేనికి ఎక్కువగా మర్యాద ఇస్తున్నారు? దేనికిస్తున్నారు? ఆ రోజు ఆ టీచర్ ఏమంది? తాగుబోతే రాజువయ్య గారిని ఊరికి వదలకూడదు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి లోపలికి తోయాలి. ఆ టీచర్ని పెట్టుకుని మనం గేమ్ ఆడదాం. ఆ రాజీవ్కున్న వీక్నెస్ ఏమిటి? డ్రింక్స్. ఆ రాజీవ్ కొట్టే మందు మన షాపు నుండి వెళ్ళాలి. ఆ టీచర్కి మైకు మందు పెట్టి పబ్లిక్ ముందే ఎర్ర కార్లో కిడ్నాప్ చేద్దాం.
వాడు బాగా మత్తులో ఉండేటప్పుడు ఈ టీచర్ని తీసుకెళ్లి వాడి పక్కలో పడుకోబెడదాం. ఊరంతా తెలిసేలా చెయ్యాలి. వస్తారు, తిడతారు, ఆ రాజ్యంని తుక్కు తుక్కు కింద చావగొడతారు. అన్నా కారుని బదులు కొడుతున్నారన్నా. అవ్వని అన్నా ఇంట్లోకి వెళ్తున్నారు. చచ్చాడు నా కొడుకు. బయట ఈడ్చుకొచ్చి కొడుతున్నారన్నా. ఏంటి గురు ఏమైంది? రాజీవ్ ఇంటిని చిత రేయ్ కొడుతున్నాడు. డుబాకోర్, రే పోరంబోక్ బాబు, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. నీ తమ్ముడిని అక్కడ కొడుతున్నారా? వెళ్ళాన్ని రక్షించుకో. నా తమ్ముడు రావాడు, వాడికి శిక్ష వేస్తావా? మా ఊరి అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరికి వదిలేస్తావు అనుకుంటున్నారా? చావు కొట్టేస్తావు నా కొడుకుని. ఎస్ఐ ఫోన్ చేశారు. హలో బాబు గారు, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? గొడవ జరిగిందని విన్నాను. నీకెలా తెలిసింది? లాయర్ సుబ్బు గారు ఫోన్ చేసి మీ తమ్ముడు తప్పు చేశాడని జనం కొట్టారని చెప్పారు. వాడు చచ్చాడో ఇక్కడ తెలియదన్నాను. నేను తీసుకురా తమ్ముడు.